కణితిమడుగు ఇంకొకటి ఉంది, ఇంకొక పక్కన కళ్యాణ్ డ్యామ్కి వస్తాయి, నాగపట్లకి వెళ్తాయి, ఇక్కడి నుంచి కొట్టాల చెరువుకు కూడా వెళ్తాయి. కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఒకటి ఉంది. ఆ కోమటి చెరువుకు నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళ్తాయి. ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 3.6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే 3 మీటర్లు ఉండాలా, మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు -8 ఉండాలి. +3 -8. ఇప్పుడు మొన్న వచ్చింది మనకు 6.08కి వచ్చాం. ఇది 3 మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా. అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే 950 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా బాగా ముందుకు పోగలిగాం. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్, ఈ 3 ప్రాధాన్యత పెట్టాం. ఎందుకంటే మన ఆరోగ్యం మనం తినే తిండిపైన, మనం తాగే నీళ్లపైన, మనం ఆలోచించే విధానం పైన వస్తుంది. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్రం అంతా 2026లో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు నారావారిపల్లి కూడా స్టార్ట్ అయింది. మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం. ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలో మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు. చాలా ప్రాంప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏఐ డాక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్, విత్ ట్రీట్మెంట్, విత్ హెల్త్ స్కోర్. ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్టులు చేస్తాం. బాగా సేఫ్గా ఉండే వాళ్ళని వదిలిపెడతాం, వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం. ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ 3 మంత్స్ చేస్తాం. ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరినీ పూర్తి చేస్తున్నాం, తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం, తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం. అందరి హెల్త్ కాపాడడం మా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను, ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం. ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి, బ్యాటరీ పెట్టి, స్టోరేజ్ కూడా పెట్టి, అక్కడి నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం. బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకొని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం. ఒకవేళ రియల్గా డెఫిషిట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నిన్నే నేను సబ్స్టేషన్ కూడా ఇనాగరేట్ చేశాం. 2 నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుమ్ కింద సోలార్ ఇస్తాం. అది వాళ్ళు వాడుకునేది మీటర్ పెట్టుకుంటాం. వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. స్వాపింగ్. ఇప్పుడు మనం వాళ్ళకి పీక్ ఉంది, కరెంట్ ఇస్తారు, వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తాం. ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు, సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ ఛార్జ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉండదు. అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. 3వది నేచురల్ ఫార్మింగ్. ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం. ఇక్కడ పండించిన పంటలని తిరుపతి పంపిస్తాం, రైతు బజార్లు పంపిస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైతు పండించాడు, ఏ పొలంలో పండించాడు
అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకొక పక్క డైరీ చెప్పాను నేను. డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది. ఇది కూడా ఓస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్. దీనివల్ల మీరు ఒకసారి చూసి 63% సక్సెస్ అయింది. ఇది 70-80% కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది. రెండోది యావరేజ్ ప్రొడక్షన్ 5.7 లీటర్స్ ఉంటే ఇప్పుడు 8.8 లీటర్స్ పెరిగింది. మోర్ దెన్ 33% ప్రొడక్టివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇక్కడ సేద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం పక్కనే పెట్టారు, ఒకసారి మీరు చూసుంటారు. అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు. ప్రకృతి సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి. అది కూడా తయారు చేస్తాం. ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నా, సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం. సో దట్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, కంటిన్యూస్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ దగ్గరనే ఒక 200 స్టేషన్స్ కానీ 250 స్టేషన్స్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది. ఒక 8 నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కూడా ఇక్కడ ప్రారంభించాం. అది కూడా స్టార్ట్ చేశాం. ఇప్పుడు డాక్రా సంఘాలే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం. ఇంకొక పక్క కేర్ అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసి అవన్నీ కరెక్ట్ చేస్తారు. అది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది, జనాభా తగ్గిపోతున్నారు. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో యంగ్ కపుల్ అంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం. ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం. మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం. అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే 1 ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం, ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం, అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి రూరల్ మండలం అన్ని హోమ్ స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆతిథ్యం ఇస్తారు. మీరు అవన్నీ కూడా చేస్తాం. తిరుపతిలో 20-25 చెరువులు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పాను, అవన్నీ డెవలప్ చేయాలి. అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది. అది బెస్ట్ చెరువు. అది పేరూరు ఉంది. పేరూరే కాదు, మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం. తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్. విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్.